అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. జూబ్లీ హిల్స్ లో పోలింగ్ కొనసాగుతా ఉన్నది. దాదాపు కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకున్నదనే చెప్పాలి. ఎవరి ఓటు హక్కును వాళ్ళు స్వేచ్ఛగా దిగ్విజయంగా వినియోగించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నదనే చెప్పాలి. ఇలా నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నారు. ఆడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగేటోళ్ళందరూ నాన్ లోకల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బట్టి విక్రమార్క అది నాన్ లోకల్ కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బట్టి విక్రమార్క నాన్ లోకల్ కాదా? ఎంపీ మల్లురవి నాన్ లోకల్ కాదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య నాన్ లోకల్ కాదా? రామచంద్ర నాయక్ నాన్ లోకల్ కాదా? కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నాన్ లోకల్ కాదా? ఎందుకు తిరుగుతూ ఉన్నారు ఇలా జూబ్లీ హిల్స్ గల్లీలల్లా? మీకేం పని ఇలా జూబ్లీ హిల్స్లా తిరగాల్సిన అవసరం ఏమున్నది? పంచాల్సినవి నిన్ననే పంచిండ్రు, ఇయ్యాల్సినవి నిన్ననే ఇచ్చిండ్రు. ఇయ్యల్లా కూడా మరి అధికారుల కండ్లకు కళ్ళద్దాలు పెట్టుకున్నారా, లేకపోతే నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నారా, ఏ కళ్ళద్దాలు పెట్టుకున్నారో తెలియదు. కానీ మొత్తం మీద ముంగట్నే పైసలు వంచినప్పుడు కూడా సప్పుడు చేస్తలేరు పోలీస్ ఆఫీసర్లు. అంటే సూచి చూడనట్టు వదిలేయండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు పంచుతాయని చెప్పేసి యంత్రాంగం ఏమన్నా ఆదేశాలు జారీ చేసిందా? పోలీసులకు అధిష్టానం ఏమన్నా ఆదేశాలు జారీ చేసిందా? ఎందుకు అడుగులకు మడుగులు వత్తుతా ఉన్నారు పోలీసులు? అధికార పార్టీ అడుగులకు మడుగులు ఎందుకు వత్తుతా ఉన్నారు? ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా మీ పాత్ర ఎంతో గొప్పది. ఇవాళ మీ పాత్రను పక్కకు పెట్టి మీ పాత్రను మర్చిపోయి అధిష్టానం ఏం చెప్తే గది చూసుకుంటా గది చేసుకుంటా ముందడుగు పోతా ఉన్నారంటే మీరు ఏం చేసిర్రు? ఏమని మానం తినచ్చారు? ఆనాడు డ్యూటీ లెక్కెన్నాడు అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. నిజంగా ఎంత ఘోరం, ఎంత దారుణం అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో అసలు ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఓటింగ్ జరుగుతూ ఉన్నది. ఎన్నడూ కూడా కనీ విని ఎరగలేదు వల్ల ఇసోంటి పరిస్థితి. అందరూ కాంగ్రెస్ నాయకులు కట్టగట్టుకొని ఎంపీలు మంత్రుల కాన్నుంచాలి ఎమ్మెల్యేల కాన్నుంచాలి కట్టగట్టుకొని జూబ్లీ హిల్స్ గల్లీలలో తిరుగుకుంటా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తుర్రంటే కాంగ్రెస్ కు ఓటమి భయం ఏ విధంగా పట్టుకున్నదో ఇక్కడ ఇట్లనే అర్థమైతా ఉన్నది. దాదాపు కాంగ్రెస్ కు జూబ్లీ హిల్స్ లో ఓటమి భయం పట్టుకున్నది. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ చేతులు జారిపోయింది. సైలెంట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. బాజాబ్తా కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి ఓటేసిన వాళ్ళు బయటకు వచ్చావు నేను అధికార కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన అని చెప్పేసి బాజాబ్తా చెప్పుకుంటారు. కానీ చెప్పేటోళ్ళ దాంట్లో 4-5 కారు పార్టీకే ఓటేసిన అని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది భయపడి చెప్పలేకపోతా ఉన్నారు. బాజాబ్తా కాంగ్రెస్ కు ఓటేసిన అని చెప్పేటోళ్ళు అధికార పార్టీకి ఓటేసిన వాళ్ళు భయం లేకుండా చెప్తారు, ప్రతిపక్షానికి ఓటేసిన వాళ్ళే చెప్పరు. కాబట్టి ఎందుకంటే అధికార పార్టీ ఏమైనా చేస్తుందేమో అని భయం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రచారంలో తిరిగేటప్పుడు మీకు వచ్చే రేషన్ కార్డులు కట్ చేస్తాం, సన్న బియ్యం కట్ చేస్తాం, ఉచిత కరెంటు కట్ చేస్తాం, ఫ్రీ బస్సు కట్ చేస్తాం అని చెప్పేసి ఇవి చెప్పుకుంటా తిరిగిరు కదా. దమన పుసుకున కట్ చేయగిట్లా అని చెప్పేసి వాళ్ళు చెప్పరు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దొంగ ఓట్ల ప్రక్రియ ఈజీగా కొనసాగుతూ ఉన్నదేమో అని జూబ్లీ హిల్స్ లో అనుమానం వస్తుంది. ఎందుకు అనుమానం వస్తుంది అంటే ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన మహిళ తమ ఓటు హక్కును వినియోగించుకుందామని పోలింగ్ బూత్ కాడికత్తే ఆమె ఓటును ఎవరో వేసిపోయినరట ఆల్రెడీ. ఆమె ఓటు హక్కును ఆమె వినియోగించకుండా వేరేటోళ్ళు ఎవరో వచ్చి ఆమె ఓటర్ ఐడి మీద ఓటు ఎట్లా వేసిపోతారంటే ఇక్కడ దొంగ ఓట్ల ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉన్నదని చెప్పేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బిర్యానీ ప్యాకెట్లల్లో పైసలు వంచుతుర్రట ఇయ్యాల కూడా స్టిల్ నౌ అట ఏంది వీడియోల రూపంలో సాక్ష్యంగా కనబడతా ఉన్నాయి. అక్కడ పోలింగ్ బూతుల కాడ కాంగ్రెస్ నాయకులు దర్జాగా పైసలు వంచుతా ఉన్నారు. ఇవాళ జరిగేది ఓట్లా లేకపోతే ఇంకేమన్నా కోతి కొమ్మ చాటనా అర్థమైతలేదు. సర్కస్ నడుపుతున్నారా లేకపోతే సర్కార్ నడుపుతున్నారా అర్థమైతలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజంగా అధికార పార్టీదే ఎక్కువ పైచేయి ఉంటుంది ఏదన్నా బై ఎలక్షన్లు వస్తే. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మాత్రం సీన్ రివర్స్. ఎందుకంటే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను చూసి విసిగి వేజారిపోయినరు ప్రజలు. ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. హైదరాబాదితులు లోకం అంతా కన్నీళ్లు పెట్టేటట్టు కన్నీళ్లు పెట్టిరు. వాళ్ళ గోస ఆకాశాన్ని అంటింది, వాళ్ళ ఏడుపు ఆకాశాన్ని అంటింది. వాళ్ళ ఏడుపు చూసి ఏడవనోళ్ళు లేరు. అయ్యో ఉన్న గుడిసె కూలగొట్టిరు ఎట్లా బతకాలి అని చెప్పేసి. మొన్న ఒక జాగలకు పోతే పాపం ఆ ముసలమ్మ ఏడుస్తాంది. ఆమె గుడిసె వీకేసినాక వాళ్ళ అక్క సలికి చచ్చిపోయిందట. మొన్న ఉన్న గుడిసె కూడా వీకేసిర్రట. ఇక ఇట్లాంటి పరిస్థితి ఉన్నదోళ్ళ పాపము జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసుకుంటా ముందడికి పోతా ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడికి దిగుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. బీజేవైఎం కార్యకర్తల మీద దాడికి దిగుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే బెదిరిస్తున్నారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏందయ్యా అంటే ఒక మహిళ
అక్కడికి ఓటేస్తా అని అత్తనట ఆమెను మీ కరెంటు బిల్లు తీసుకురాపో అని చెప్పేసి వాపస్ పంపిర్రట. కరెంటు బిల్లుతోని పని ఏంది, కరెంటు బిల్లుతోని సంబంధం ఏంది? ఓటు హక్కును వినియోగించుకునేందుకు కరెంటు బిల్లుతోని సంబంధం ఏంది అంటే ఉన్నది. ఒకవేళ ఆమెకు జీరో బిల్ వచ్చింది అనుకో, ఇగో నీకు ఇప్పుడు జీరో బిల్ వచ్చింది కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద ఓటు వేయకపోతే, 2వ నెంబర్ మీద గుదకపోతే, ఇగో రేపటి నుంచి నీ కరెంటు బిల్లు రద్దు అవుతుంది, నువ్వు మళ్ళీ కరెంటు బిల్లు కట్టాలి అని చెప్పేసి 10 మందిలా 2కి వస్తుంది ఫ్రీ కరెంటు, ఆ 2కి కూడా కట్ చేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. పెన్షన్ కట్ అవుతుంది, నీకు వచ్చే పెన్షన్ ఏదైతే పొద్దుగాల ఓటర్ చెప్తా ఉన్నారు, మా అమ్మకు 2000 పెన్షన్ వస్తుంది, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఆ 2000 పెన్షన్ కట్ చేస్తామని చెప్పేసి మా అమ్మను బెదిరించి మరి ఓట్లు వేయించుకుంటా ఉన్నారు అని చెప్పేసి వచ్చే వరకు వాళ్ళ పేపర్లు లాక్కొని పోతా ఉన్నారట. బీఆర్ఎస్ కు సంబంధించిన ఏజెంట్లను కూడా అక్కడ కూర్చొనిస్తలేరు, చైర్లు టేబుల్లు లాక్కొని పోతా ఉన్నారు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం పని చెప్పుర్రి? కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఏం పని, మంత్రులకు ఏం పని, ఎమ్మెల్యేలకు ఏం పని? నాన్ లోకల్, అది లోకల్ కాదు వాళ్ళు, నాన్ లోకల్ అని అంటే లేదు, నాన్ లోకల్ వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. బట్టి విక్రమార్క లోకలే, ఎంపీ మల్లు రవి లోకలే, రామచంద్ర నాయకు లోకలే, బీర్లా ఐలయ్య లోకలే, ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు లోకలే, ఆడ తిరిగేటోళ్ళు అందరూ. వాళ్ళు ఇలా తిరగాల్సిన పని ఏమున్నది? కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఆయన ఇంకొకటి చేయాల్సిన అవసరం ఏమున్నదంటే ఇట్లా వచ్చిన వాళ్ళనే భయభ్రాంతులకు గురి చేసి మీకు ఇవి కట్ అయితే అవి కట్ అయితే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఆటోలు ఏవైతే ఉన్నాయో ఆటోలలో ఎక్కించుకొని కూడా మీకు పైసలు ఇస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారట. అయితే వచ్చిన వాళ్ళని ఈ విధంగా భయపెడతా ఉన్నారు కదా. నిజంగా కేసీఆర్ హయాంలో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్టు వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. వాళ్ళని ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళనిచ్చిండ్రా వెళ్ళనియలేరా అంశం ఒకటి పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు ఇండ్లు వచ్చినాయి కేసీఆర్ హయాంలో. ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 3000 నుంచి 4000 మందిని వాళ్ళని బయటికి వెళ్ళనిచ్చిర్రా వెళ్ళనియలేరా అది చూడాలి ఫస్ట్. ప్రతి ఓటు కీలకమే. జూబ్లీ హిల్స్లో 4 లక్షల ఓటర్ల మీద 4 కోట్ల ప్రజలు ఆధారపడి ఉన్నారంటే అర్థం చేసుకోండి. జూబ్లీ హిల్స్ ప్రజలు జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి ఎంతగానో ఎదురు చూస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఈ ఓటర్లు ఏవైతే దొంగ ఓటర్ ఐడీలు ఉన్నాయో వాటి మీద ఫిర్యాదు చేసిండ్రు. ఆల్రెడీ దొంగ ఓటర్ ఐడీల మీద ఫిర్యాదు చేసిండ్రు. మరి ఎంతవరకు చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ లేదా తెలియదు, కానీ ఈ దొంగ ఓట్లకు సంబంధించిన ప్రక్రియ మాత్రం జూబ్లీ హిల్స్లో కొనసాగుతున్నది స్టిల్ నౌ. ఎందుకంటే ఆ మహిళ ఓటు హక్కును వేరేటోళ్ళు వినియోగించుకున్నారంటేనే అక్కడ మనకు క్లారిటీ వచ్చేసింది, క్లియర్ కట్ అన్నట్టు. రైట్, ఇయ్యలో కూడా ఫిర్యాదు చేసిండ్రు బీఆర్ఎస్ నాయకులు, ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రు. అసలు రౌడీల్లో అవతారం ఎత్తిండ్రు, వీధి రౌడీల్లో అవతారం ఎత్తిండ్రు కాంగ్రెస్ నాయకులు. ఓటమి భయం పట్టుకున్నది వాళ్ళకు. ఆ భయంలో ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. గల్లీలలో తిరుగుకుంటా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు స్వేచ్ఛగా వినియోగించుకోలేకుండా చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మీకు ఇవి కట్ చేస్తాం అవి కట్ చేస్తామని చెప్పేసి దర్జాగా ఎమ్మెల్యేలే పోలింగ్ బూత్ల కాడ బయట కూర్చొని ప్రజలను ప్రలోభాలకు గురి పెడుతున్నారంటే తెర ముందటినే వాళ్ళకి ఇంత భయం లేకుండా జంకకుండా మరి ఎలక్షన్ కమిషన్ ఉన్నది లేకపోతే ఎన్నికల కోడ్ ఉన్నది దాన్ని ఉల్లంఘిస్తున్నామని చెప్పేసి భయం లేకుండా వాళ్ళు తెర ముందటిని ఇట్లా చేసిండ్రు. ఇంకా తెర వెనకాల ఏ విధంగా ఓటర్లను ప్రలోభ పెట్టిండ్రు, భయభ్రాంతులకు గురి చేసిండ్రు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ చేయి దాటిపోయింది ఆల్రెడీ. అందుకే ఆ సైలెంట్ ఓటింగ్ వల్లనే కాంగ్రెస్ పార్టీలో భయం పుచ్చుకొని వణుకు పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వీధులల్లో చక్కర్లు కొడతా ఉన్నారు. వీధులలో చక్కర్లు కొట్టుకుంటా ప్రజలను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్లో మాత్రం సైలెంట్ ఓటింగ్ ప్రక్రియ నడుస్తూ ఉన్నదంటే ప్రజలు వాళ్ళ మనసులలో ఉన్నది. బయట మాత్రం కొంచెం రచ్చరచ్చ వాతావరణమే ఉన్నది, కానీ ఓటర్లు మాత్రం బయటకు వస్తున్న ఓటర్లు మాత్రం వాళ్ళ మనసులలో ఏమున్నది అనేది మాత్రం బయటికి చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు అని అంటే ఒకవేళ చెప్తే ఎక్కడ బెదిరిస్తారో ఎక్కడ భయభ్రాంతులకు గురి చేస్తారో అని చెప్పేసి భయంతో వాళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. కాకపోతే జూబ్లీ హిల్స్లో మాత్రము బై ఎలక్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు మధ్యాహ్నం వరకు 30% ఓటింగ్ శాతం నమోదైంది. 30% పోలింగ్ కంప్లీట్ అయింది. మరి ఈవినింగ్ 6 వరకు ఎంత కంప్లీట్ అవుతుంది ఏం కథ చూద్దాం. ఓటమిని ఒప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓడిపోయినట్టే. ఎందుకంటే ఎలక్షన్ రోజు కూడా భయభ్రాంతులకు గురి చేసుకుంటా ప్రలోభ పెట్టుకుంటా అనుచితాలు బొర్లించుకుంటా ఇలా ప్రజలను మభ్య పెట్టుకుంటా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నది అని అంటే ఎలక్షన్ రోజు కూడా అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని
అధికార పార్టీ అని చెప్పేసి, అధికార పార్టీ మమ్మల్ని అనేటోళ్ళు ఎవరు చేసేటోళ్ళు ఎవరు అని చెప్పేసి ఒక ధైర్యంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందడుగు పోతా ఉన్నది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో నిజంగానే ఓటమిని ఒప్పుకుంది కాంగ్రెస్ పార్టీ నైతికంగా. గతంలో కూడా మనం చూసినాం, గతంలో అంటే 2-3 రోజుల కిందనే మనం చూసినాము రేవంత్ రెడ్డి ప్రాధేయపడ్డ విధానం. మీకు గనిగానం సీట్లు ఉన్నాయి, మాకు ఒక్క సీట్ ఇచ్చిపెట్టరు అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి పోవడం ఖాయం. అందుకే ఈ ఒక్క సీటు పెద్ద లెక్కేం కాదని చెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రి తర్వాత ఒక్క సీటు వదిలిపెట్టుర్రు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులను బతిలాడుకుంటుర్రు అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే లెక్క, రేవంత్ రెడ్డిని దించేస్తారు పదవుల నుంచి అని చెప్పేసి. రైట్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.